అయితే అందరికీ తెలిసిన వాక్యమే కాబట్టి దీంట్లో 4 ప్రదేశాల మీద విత్తనాలు వేస్తారు. వేసినప్పుడు విత్తనాలు ఎక్కడ పడితే మంచి ఫలించలేదో దాని విషయమే మాట్లాడదాం మనం. ఎక్కడ ఫలించలేదో అవందరికీ తెలుసు కాబట్టి కొన్ని రోడ్ పక్కన పడతాయి, కొన్ని రాళ్ళ మీద పడతాయి, సరిగ్గా దానికి రూట్స్ ఉండవు కాబట్టి త్వరగా వాడిపోతాయి. కొన్ని ముళ్ళ కంపలలో ఉంటాయి. ముళ్ళ కంపలలో ఉన్నప్పుడు ఈ లోకపు తెలివిగలిగి ఈ లోకపు జీవనం అంతా కూడా మనల్ని ఆపేస్తుంది. ఆపినప్పుడు సరిగ్గా గ్రోత్ ఉండదు. చివరికి ఉన్నది ఏంటంటే మంచి నేలను విత్తనాలు 15వ వచనం ఉంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం. మంచి నేల నుండి విత్తనాలు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మంచి నేల యందు విత్తనములను పోలిన వారు అని అంటున్నారు. ఆ పోలిక ఉన్న వాళ్ళకు ఉండే కారణం, వాళ్ళకు ఉండే క్వాలిటీ ఏమంటుందంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఈ ఫలించేదే యేసయ్య ఇంకొకసారి అన్నప్పుడు ఆయన ద్రాక్షవల్లి అన్నప్పుడు మీరు నా తీగలు, నా యందు ఎవడు ఫలించునో నేను వాని యందు ఉంటాను అంటాడు. వాడే బహుగా ఫలిస్తాడు. ఎవరు నా యందు ఉండి ఫలిస్తారో వాళ్ళే కరెక్ట్ ఫలించినట్టు అని చెప్తారు. ఎట్లా ఫలించాలంటే యేసు యందు ఉండాలంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యముని విని దానిని అవలంబించాలి. అది ద బేసిస్ ఆఫ్ అవర్ సక్సెస్ అన్నమాట. అట్లా చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఫలించిన పనిలాగా తీసుకుంటాడు. అంతకంటే ముందు అధ్యాయంలోనే యేసయ్య ఇంకొక ఉపమానం చెప్తాడు. 7వ అధ్యాయం లూకాసు వార్త ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ ఇది. ఈ విత్తువానిది ఏమో అదొక ఉపమానం, కానీ 7వ అధ్యాయంలో జరిగింది నిజంగా జరుగుతుంది. ఏమంటారంటే 7వ అధ్యాయం 30వ వచనం ఉంటుంది, 37వ వచనం ఉంటుంది. ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిల్చుండి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. అది చేసినప్పుడు శిష్యులు అభ్యంతర పడ్డప్పుడు యేసయ్య ఆమెకు ఇచ్చిన జడ్జిమెంట్ ఈ వాక్యానికి చాలా లింక్ ఉంటుంది అన్నమాట. ఏమంటుండంటే 47వ వచనం లూకాసు వార్త 7:47లో ఉంటుంది. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని మీతో చెప్పుచున్నాను. మన పాపాలు ఎట్లా క్షమింపబడతాయో దానికి యేసయ్య ఒక ఈజీ ఫార్ములా. మనం ఎంత దేవుణ్ణి ప్రేమిస్తామో మన పాపాలు అంత క్షమింపబడతాయి. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించాలని చెప్పాను. సో వి కెన్ మెజర్ హౌ మచ్ వి లవ్ గాడ్. అందుకని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాలని చెప్పినప్పుడు ఎంత ప్రేమించిండో చెప్పనిక మెజర్ చూపించినాడు. ఆయన కుమారుడిని పంపిన కుమారుడు ప్రాణం ఇచ్చినాడు. సో మన విశ్వాసానికి మెజర్ చేయడానికి దేవుడు చెప్తున్నాడు ఎంత ప్రేమించాడు. ఈ దేవుని మనం ప్రేమించింది ఎట్లా గుర్తుపట్టాలంటే పేతురు పత్రికలో ఉంటారు. పేతురు పత్రికలో కూడా పేతురు డైరెక్ట్ దీని విషయంలో ఏమని రాస్తుంటాయంటే మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 22వ వచనం, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్టు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులు పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. ఇప్పుడు యేసయ్యను ప్రేమించాలంటే యేసయ్య మన మధ్యలో లేడు. అప్పుడు ఉండే కాబట్టి ఆమె యేసయ్య ఆమె కన్నీళ్లతోటి అత్తరుతోటి యేసయ్యని పాదాలను ముద్దు పెట్టుకున్నది. ఆమె చూపించగలిగింది యేసయ్య ఫిజికల్. ఇప్పుడు మన మధ్యలో ఫిజికల్ గా లేడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో పంపించింది యేసయ్య. ఇప్పుడు యేసయ్యను ప్రేమిస్తున్నాడు, మనం ఎట్లా చూపించాలి అంటే దానికి ఫార్ములా పేతురు చెప్తున్నాడు. హృదయపూర్వకంగా సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించినప్పుడు దానికి బేస్ ఏమి ఉండాలంటే మీరు సత్యమునకు విధేయులు అవుట చేత.
మీ మనస్సులు పవిత్రపరచుకోవాలంటారు. ఇక్కడ రాంగ్ ఎక్కడ అవుతుందంటే సత్యములకు విధేయులు కానవులతోటి ప్రేమ చూపించి అది దేవుని ప్రేమ అని చెప్పుకుంటున్నాం. యూనిటీ కలిసి ఉండాలి సహోదరులు. సత్యానికి విరుద్ధమైన బ్రతుకులు బతికేటప్పుడు ప్రేమించడం అనేది దేవుని వాక్యం ఒప్పుకోవచ్చు. అట్లని ద్వేషించడం కానీ సత్యానికి సమ్మాలుగా నిలబడేటట్టు సంఘాన్ని తయారు చేయాలి. ఇదే నిజమైన ప్రేమ అని చెప్పాలి. అందుకని కుమారుని శిక్షించని తండ్రి కాదు. కుమారుని శిక్షించినప్పుడు ఆ శిక్షల ప్రేమ ఉంటుంది. దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు తీసుకుపోయినప్పుడు మనకు కొన్ని కష్టం అవుతుంటుంది, కొన్నిసార్లు అవమానం జరుగుతుంటది. ప్రతి దాని వెనుక మనం దేవుని ప్రేమను చూసినప్పుడు ఎండ్యూర్ చేసుకోగలం. ఇట్లనే సేమ్ అత్తరు పగలగొట్టి కూడా అంత కాస్ట్లీ అత్తరు ఎందుకు పగలగొట్టినామని శిష్యులు అభ్యంతర పడుతుంటారు. పాపాత్మరాలైన స్త్రీని ఎందుకు రానిచ్చినామని చేస్తే కానీ ఆయన అన్నాడు ఎంత ప్రేమించిందో చూడండి. మన సహోదర ప్రేమ అనే దానికి లింక్ చేసినప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించేది ఎట్లుంటుందంటే సహోదరుని ప్రేమించడాన్ని బట్టి అని యోహాను పత్రికలలో రాస్తుంది. దాని గురించి చాలా ఉన్నది. మనకు ఆ సమయం అంత డీల్ చేయక్కర్లేదు, అందరికి తెలిసిందే కదా. ఆయన మొదటి యోహానులో ఉంటుంది 4వ అధ్యాయం. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడు అవుతాడు. మనం దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞను నెరవేర్చే వారం అయితే దేవుని పిల్లలను ప్రేమించు దానిలో నేను ఇక్కడ ముఖ్యంగా ఏమంటుండంటే మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞను నెరవేర్చే వారం అయితే దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలననే ఎరుగు. దేవుని పిల్లలను ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనడమే. అందుకని సహోదర ప్రేమ ఎంత మనోహరము, అదెంత కీర్తనలు ఉంటుంది. 132, 33 ఉంటుంది. అక్కడ కూడా అంటే సహోదర ప్రేమ అందరూ చాలా ఈజీగా చెప్పి సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు ఎంత మనోహరం అన్నప్పుడు, ఎంత మేలు మనోహరం అన్నప్పుడు దాని వెనుక వచనాలు అది రాసినట్టు అది తల మీద పోయబడే ఆహారం గడ్డం మీద కారణం పరిశుద్ధాత్మకు సింబాలిక్ ఉంటుంది. హెర్మోన్ మంచులాగా ఉంటది అన్నట్టు. ఇవన్నీ కూడా ద పీస్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకనే మనసు సరిగ్గా లేకపోతే దేవుణ్ణి ప్రేమించడం కష్టం. దేవుణ్ణి మనసు కరెక్ట్ ప్రేమించినప్పుడు మన సహోదరుని కూడా ప్రేమించాలి. అప్పుడు హిపోక్రసీ సంఘంలో వస్తుంది అన్నమాట. ఇప్పుడు మన సంఘాలన్నింటిలో కూడా మనం ఐక్యత గురించి మాట్లాడుతున్నాం, ఎక్కడ కూడా సమాధానం లేదు, కానీ సమాధానం పడ్డట్టు అందరూ చేస్తున్నాం. ఎందుకు బైండ్ అవుతుంది ఏమంటే ఇక్కడ ఇదే అన్నమాట. యోగ్యమైన మంచి మనస్సు వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ప్రవర్తించు వారి దేవుని ప్రేమించు. ఆ ప్రేమకు మెజర్ చేసుకుంటూ సహోదరుని దగ్గరికి మనం వచ్చినప్పుడు సహోదర ప్రేమ నిలబడుతుంది. ఈ మెననైట్ బ్రదర్ అండ్ కాన్సెప్ట్ లో కూడా అదే ఉండాలి. అట్లా లేనప్పుడు సహోదరుల ప్రేమ ఉండదు, అంత కపటమే నడుస్తూ ఉంటుంది. దేవుడు అందుకని ఆమె పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరు రాయలేదు కానీ ఆమె టైటిల్ ఏమి ఇచ్చిందంటే ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ, లూకా సువార్త 7వ అధ్యాయం. కానీ ఆమె ఎంత ప్రేమించిందంటే ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె విస్తారంగా పాపం క్షమింపబడ్డాయి. నీ విశ్వాసమే నిన్ను మళ్ళీ చివరి వచనం ఉంటాయి 50వ వచనం. అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానవే వెళ్ళుమని స్థితితో చెప్పాడు. సమాధానం ఎప్పుడు కలుగుతుంది? సహోదరుల మధ్యలో కానీ దేవునితో మనకున్న అంటే తప్పకుండా క్షమాపణ, పాప క్షమాపణ కానీ సహోదరుల మధ్యలో ఉన్న క్షమాపణ కలగాలంటే అక్కడ సత్యం అనేది ఎస్టాబ్లిష్. సత్యానికి విరోధంగా మనం ఎన్ని యూనిఫైయింగ్ యాక్టివిటీస్ చేద్దామన్నా కూడా తప్పకుండా డివైడ్ అయిపోతాం. కాబట్టి మనం అది చాలా ముఖ్యంగా మనం దాన్ని ఫాలో కావాలి. ఇటువంటి ప్రేమను కోరే విత్తనాలే ఫలిస్తాయి అని అంటారు. అది అక్కడ ఈరోజు మనం ఫోకస్ చేయాల్సిన ఆస్పెక్ట్. అందుకని అంతకంటే చూడు, ముండ్ల పొదలలో ఉండిన విత్తనాలు పోలిన వారు ఎవరంటే విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు.
సో ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలు, లోకపు ధనభోగముల చేత, ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ఇవన్నీ కలిపి ముండ్ల చెట్ల లాగా మనల్ని పైకి లేవకుండా ఉంచుతాయి అన్నమాట. అందుకని ఆ విత్తనాలు ఫలించవు. అందుకే ముండ్ల తుప్పలలో ఉన్నట్టు ఉంటాయి. ఆ ముండ్ల మీద చాలా ఉన్నది వాక్యంలో రిఫరెన్సెస్ అని చెప్తారు. సో వాటితోటి మనకు తప్పకుండా ముళ్ళున్న దగ్గర ఐక్యత ఉంది. ఎక్కడ ముళ్ళు ఉన్నదో అక్కడ ప్రాబ్లం. సో అవన్నీ ఉన్నప్పుడు గ్రోత్ కాదు, తప్పు. అవి ఆపుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దాంట్లో నుంచి కానీ మంచి నేలను పడి విత్తనాలు, మంచి నేలలో వాక్యము పడి ఉండాలి. అందుకని మనల్ని విత్తనాల కింద పోస్తాడు, మన లోపల వాక్యం ఉండాలి. ఆ విత్తనాలు వాక్యమే అని అంటారు. ఉపమాన భావంలో విత్తనము దేవుని వాక్యం అని 11వ వచనంలో ఉంటుంది లూకాసు. ఈ ఉపమాన భావం ఏమనంటే విత్తనము దేవుని వాక్యం అని. ఆ విత్తనము మన లోపల ఫలించాలంటే తప్పకుండా మన మనస్సు ఎట్లుండాలో చెప్తారు. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు అంటారు. కాబట్టి మనం అటువంటి మనస్సు రావడానికి మనకు ముఖ్యమైనది కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమ ఎట్లా వస్తుందంటే మన విశ్వాసం ద్వారానే వస్తుంది. ఈ ఎంత పర్ఫెక్ట్ సర్కిల్ అన్నట్టు దేవుడు. అందుకే ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెని నీకు సమాధానం కలుగుతుంది అన్నట్టు. ఆమె పాపాలు క్షమింపబడతాయి నీ విశ్వాసం ద్వారా. యేసయ్య కూడా ఎంతో మందిని చేసిన సూచక్రియలలో, ఆ హీలింగ్స్ అన్నిట్లలో కూడా ఫెయిత్ నే తీసుకుంటాడు. విశ్వాసము, విధేయత, వీటిని బట్టి నీ పాపాలు క్షమింపు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఎంత ప్రేమిస్తున్నాము అనేది మెజర్ చేయడానికి మనం చూస్తే మన సహోదరుని ఎంత ప్రేమిస్తున్నాము, ఆ ప్రేమకు కూడా ట్రూత్ అనేది బేస్ అయ్యింది. సత్యము లేకుండా ప్రేమ జరగదు అనుకుంటా. అటువంటి ప్రేమ ఇప్పుడు పొలిటికల్ గా చేస్తున్నట్టు ఉంటుంది. పొలిటికల్ గా పాలిటిక్స్ లో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు బాగా మెచ్చుకునేది చేస్తారు. వాళ్ళతో మళ్ళీ వేరే దానికి పోయినప్పుడు వాళ్ళని తిడతా ఉంటారు. మన సంఘాలలో, మన కుటుంబాలలో కూడా అటువంటి కపటమైన ప్రేమ వచ్చినప్పుడు కపట సహోదరులు అనే వాక్యం బయలు. అందుకని యూదా ఇస్కరియోతు కూడా దేశాన్ని ప్రేమించిన వాళ్ళలో ఉంటాడు, శిష్యులలో. కానీ యేసు ప్రేమించిన శిష్యులకు ఉండాల్సిన క్వాలిటీస్ ఉండవు. లోపలంతా వేరే ఉంటుంది వాళ్ళు. కానీ యేసయ్యను ఒక ఐడియా తోటి ప్రేమిస్తుంటాడు. ఆ ఐడియా సరిగా అయితే లేదని తెలిసే వాళ్ళకి యేసయ్యను ద్వేషిస్తారు, యేసయ్యకు వ్యతిరేకంగా. అయితే మళ్ళా ఆయన ప్రేమించుతున్న శిష్యుడు అని యోహాను. యోహాను ఏ లెవెల్లో దేవుని ప్రేమిస్తాడంటే చివరి దాకా ఆయన దేవుని సన్నిధిలో అంత స్పెషల్ గా దేవుని ప్రేమించగలుగుతాడు. పౌలు ఉన్నాడు. పౌలు కూడా దేవుని ఏ లెవెల్లో ప్రేమిస్తున్నా మనం మెజర్ చేయొచ్చు. బ్రతుకైతే క్రీస్తు, లేకుంటే పోతే కొన్ని చాలా చనిపోతే ఇంకా బెటరే కదా అంటే ఎక్స్టెంట్ ఆఫ్ లవ్ దట్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. దాన్ని బట్టి మనం దేవుని కొరకు ఎట్లా బతుకుతున్నాం మన పనులే తెలుస్తాయి. అందుకే అంటారు మన క్రియలు తప్పకుండా మనం మేనిఫెస్ట్ చేస్తాయి. మనం దేవుని ఎంతో ప్రేమిస్తున్నాం మన క్రియల ద్వారానే చూపించగలుగుతాం. మొత్తం వాక్యం చెప్పి వాక్యం ఎంత నాలెడ్జ్ ఉన్నామని పనికిరావు. మనకంటే ఎక్కువ తెలివి ఉన్నది సైతాన్ని. ఆ దేవుని ప్రేమను చూపించడమే మనం సహోదరుల మధ్యలో చూపించగలుగుతాం. ఆ ప్రేమకు స్తంభం ఏముండాలంటే సత్యం ఉండాలి. సత్యము, విధేయత ఉండాలి. ఆ ట్రూత్ఫుల్ లవ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ విశ్వాసంతో మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఇవన్నీ ఎందుకు అవసరం అంటే ప్రతి పని చేస్తూ ఉంటాం. పని చేయకుండా ఎవరు ఉండరు, ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం. కానీ అది విశ్వాస మూలంగా జరిగినప్పుడు ఆ పని వల్ల మనకు నిత్య రాజ్యంలో దేవునికి దానికి విలువ ఉంటుంది. సో ఆ పని తప్పకుండా మనం చేస్తాం. ఇప్పుడు చేయని పని చేయనప్పుడు ఎవరు ఉంటారు? ప్రతి పొలిటీషియన్ కూడా పొద్దున్న వేసి సాయంత్రం దాకా కష్టపడుతుంటాడు, విత్తనాలు వేస్తుంటాడు. మున్సిపాలిటీ చెత్త తీసుకుపోయడం మొదలు పెట్టుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ దాకా ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయాల్సింది. బట్ వాట్ ఈస్ హౌ గాడ్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ దట్ యాక్టివిటీ అనేది చెప్పారు. అందుకే మనం కూడా చేసే ప్రతి పనిని సత్యంగా, నమ్మకంగా చేయాలి, ఓపికతోటి చేయాలి. అది దేవునికి మహిమ కలుగుతుందనే నమ్మకంతో చేయాలి. అప్పుడు దేవుడు దాన్ని ఫలింపజేస్తాడు.
ఎగ్జాంపుల్ తీసుకుంటే మదర్ తెరెసాని తీసుకోవచ్చు, మన మిషనరీలను తీసుకోవచ్చు, మన ఇంతకుముందు ఉన్న పెద్దలను తీసుకోవచ్చు. ప్రతి పని కూడా వాళ్ళు చేసింది మళ్ళీ వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తా ఉంటే దాంతో దేవునికి మహిమ కలిగి అక్కడ ప్రేమ ఉన్నది. దాన్ని ఆ ప్రేమను డిఫీట్ చేయడానికి ఎన్ని శక్తులు వచ్చినా కూడా దాన్ని ఏమి ఆపలేదు. కాబట్టి మనం కూడా ఈ ఉదయకాలంలో దేవుని పనులు చేస్తున్నప్పుడు మన ప్రార్థనల వెనుక కూడా సత్య సంబంధమైన ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది అదే గొప్ప కార్యం. ఈ వాక్యమే విత్తనమైనప్పుడు 119వ కీర్తనలో ఆ వాక్యం గురించి చాలా రాసింది. ఆ వాక్యం మన శ్రమల నుంచి కూడా మనం ముందుకు తీసుకోవచ్చు. ఆ వాక్యం లేకుంటే అసలు మనం నీ వాక్యం లేకపోతే అసలు ఎట్లుంటాయి? నువ్వు 119వ కీర్తనలో చాలా వచనాలు ఉన్నాయి. ఒక్క వచనం చదివినాక మనం క్లోజ్ చేద్దాం. ఆయన వాక్యం గురించి రాసినప్పుడు ఎంత మనకు మొదటి చరణాలలోనే ఉంటుంది. 119వ కీర్తనలో నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతలు చెల్లించేదాను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను పూర్తిగా విడనాడు. దావీదు చేసిన ప్రార్థన. సో ఆయన వాక్యమే మనకు బేస్ అవుతుంది అనమాట. సో మన లైఫ్ లో డిసిప్లిన్ ఉంటది. నీ వాక్యమే సత్యం అని అంటాడు, నీ వాక్య సారాంశమే సత్యం అంటాడు. కాబట్టి ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో ఈ వాక్యం ద్వారా సరి చేసుకున్నప్పుడు మనము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో మన సహోదరుని ఏ విధమైన ప్రేమతో చూస్తున్నాం. కపటమైన ప్రేమ ఎప్పుడు కొంతకాలం ఉంటే తర్వాత ఉండదు, కానీ ఖచ్చితంగా సత్య సంబంధమైన ప్రేమ దేవుని మహిమ కలిగిస్తుంది, సహోదరుల మధ్యలో నిలవరముగా ఉంటుంది. కాబట్టి అది ఎంతో మనోహరమైన ప్రేమ. అటువంటి దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ఎన్ని కోణాలలో చూసినప్పుడు మన మనసు అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి ఆ మనసు నిర్మలంగా నిష్కలంకంగా ఉంచుకున్నప్పుడు ఆయన ప్రేమను మనం అనుభవించగలుగుతాము. మన ఆ ప్రేమనే మనము ఇతరులకు చాటించగలుగుతాము. దేవుడు ఇచ్చిన కొన్ని ఆలోచన బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఆశీర్వాదం పాస్టర్ గారు.